హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. దిస్ ఈస్ దివ్య జ్యోతి అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వ్లాగ్స్ ఆఫ్ మై వరల్డ్. చూస్తున్నారు కదా, నేను ఈ వ్లాగ్లో ఇలాగా యమ్మీ అండ్ సూపర్ టేస్టీ సున్నుండలు చూపిస్తున్నాను. ఇవి సున్నుండలు మాత్రమే కాదు, ఒక మంచి హెల్దీ లడ్డు ఫర్ చిల్డ్రన్ అండ్ ఉమెన్ ఆల్సో. పిల్లలు ఎదుగుదలకి అలానే బ్రెయిన్ డెవలప్మెంట్కి ప్రోటీన్ చాలా మంచి కీ రోల్ ప్లే చేస్తుందని చెప్పచ్చు. ఎవరు కొట్టారే రోడ్డు? చాలా నీట్గా వచ్చింది, చాలా బాగుంది. పొలాలన్నీ ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా, మొత్తం దున్నేసి ఇంకా పొలం వేయడానికి రెడీగా ఉంది కదా. ఈరోజు మార్నింగ్ మేము మా ఇంటి నుంచి వస్తున్నాం అనమాట. వచ్చేటప్పుడు పొలాలన్నీ అసలు ఈ రోడ్డు కానీ మొత్తం చాలా ప్లెజెంట్గా అనిపించింది. ఇలాంటి టైంలో కార్ అక్కడ ఆపేసి ఇంకా కొంచెం టైం స్పెండ్ చేయాలి అనిపిస్తుంది, కానీ ఇంకా మా వారికి ఏమో ఆఫీస్ టైం అయిపోతుందని హడావిడిగా పరిగెత్తుకుంటూ వచ్చాము. ఇక మొదలెడదామా? మన సున్నుండలు తయారు చేయు విధానంలోకి వెళ్ళిపోదాం రండి. టేస్ట్ అయితే సూపర్ ఉంది, మా వాడికి అయితే చాలా బాగా నచ్చింది. ఇది నేను సెకండ్ టైం చేస్తున్నాను, సెకండ్ టైం వ్లాగ్ చేస్తున్నాను. ఫస్ట్ టైం చేసినప్పుడు వ్లాగ్ చేయలేదు, ఇంకా అది కంప్లీట్ అయిపోయింది. సెకండ్ టైం చేస్తున్నాను కదా, సో మీకు కూడా యూజ్ అయింది కదా అని ఇలాగా షేర్ చేసుకుంటున్నాను అనమాట. ఫస్ట్ ఇలా మినపగుండ్లు వేయించుకోవాలి, ఏం వేయక్కర్లేదు. కలర్ చేంజ్ అయింది కనిపిస్తుందా? మినపగుండ్లు ఇలాగా కలర్ చేంజ్ అయ్యి మంచి అరోమా వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి. అది మీడియం ఫ్లేమ్లోనే ఉంచి మంట వేయించుకోవాలి. అండ్ వన్ మోర్ థింగ్, అలా వదిలేయకండి, కదుపుతూ అలాగా వేయించుకోవాలి. నెక్స్ట్ వాల్నట్స్ కూడా అలానే బాగా వేయించుకోవాలండి. అన్నీ డ్రై రోస్టే, వేటికి ఆయిల్ కానీ గీ కానీ వేయక్కర్లేదు. అండ్ వాల్నట్స్ ఇలానే బాదం పప్పు కూడా బాగా వేయించుకోవాలి. నేను ఇవన్నీ మినప్పప్పు అయితే ఆ బ్లాక్ కప్పుతోని 2 కప్పులు తీసుకున్నాను. ఇంకా వాల్నట్స్ బాదం పప్పు ఆ బ్లాక్ కప్పుతో పావు వంతు తీసుకున్నాను. ఇంక ఇవి లాస్ట్లో నువ్వులు అనమాట, నువ్వులు టీ గ్లాస్ అంత తీసుకున్నాను. నువ్వులు కూడా చాలా జాగ్రత్తగా వేయించుకోండి, కొన్ని వేగుతాయి, కొన్నేమో మాడిపోతాయి, కొన్నేమో అసలు వేగవు అనమాట. సో జాగ్రత్తగా కదుపుతూ వేయించుకోవాలి. ఇవి నువ్వులు అనేవి సిమ్లో పెట్టి వేయించుకోండి, మిగతావన్నీ మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి. ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన ఇంకో విషయం ఏంటంటే, మనం ఇందులో వాడే ప్రతి గిన్నెలు తడి లేకుండా చూసుకోండి. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు వేయించుకున్నవన్నీ బాగా చల్లారిన తర్వాతే మిక్సీ వేసుకోండి. మిక్సీ వేసినప్పుడు కొంచెం పిండి వేడి అయ్యిద్ది అనమాట. ఆ తర్వాత ఆ పిండి కూడా చల్లారిన తర్వాత నెయ్యి కూడా కాచి చల్లారిన తర్వాత కలుపుకోండి. ఇందులోకి ఉండయ్యేంత వరకు వస్తుందా లేదా అని చూసి దాని ప్రకారం నెయ్యి పోసుకొని కలుపుకుంటూ ఉండలు చేసుకోండి. నేనైతే నెయ్యి దిట్టంగా వేసాను అనమాట, చూస్తే అర్థమైపోతుంది. చాలా ఎక్కువ వేసాను నెయ్యి. మా వాడు నెయ్యి కూరల్లో కానీ ఇట్లా విడిగా తినట్లేదు అనమాట, అందుకే ఇంకా ఇది ఇస్తే ఇది బాగా ఇష్టంగా తింటున్నాడు కదా అని ఇందులో నెయ్యి ఎక్కువ వేసాను. సో ఎక్కువ తీసుకుంటాడు కదా, కొంచెం మరి ఓవర్ కాకపోయినా కొంచెం ఎక్కువ తీసుకున్నప్పుడన్నా కొంచెం ఎక్కువ తీసుకుంటాడు కదా అన్నట్టు. ల్యాగ్ అయిపోతుందని మిక్సీ వేసింది, అదంతా చూపించలేదు. ఇంకోటి ఏంటంటే షుగరు, నేను బ్లాక్ కప్ ఉంది కదా, అందులో పావుకి కొంచెం ఎక్కువ తీసుకున్నాను, అంటే షుగర్ చాలా తక్కువ వేసాను. మరీ స్వీట్గా కాకుండా ఒక మోస్తరు స్వీట్నెస్ కోసం అన్నట్లే వేసాను, షుగర్ ఎక్కువ వాడలేదు. ఇదండి మన సున్నుండలు కదా, చాలా ఈజీ ప్రాసెస్. ఇంకా మన పిల్లలకి కానీ ఇంకా లేడీస్ మనం డైలీ ఒక లడ్డు కానీ ఇలా తిన్నామంటే చాలా మంచిది అనమాట. సో చాలా హెల్తీ, సో ట్రై చేయండి.
నువ్వులు హెయిర్ గ్రోత్కి ఇలా ఉపయోగపడుద్ది. ఇంకా బాదం పప్పు బ్రెయిన్ డెవలప్మెంట్కి, ఇంకా ఫైబర్ కూడా. సో డైజెషన్ కానీ ఇలా మంచిదన్నమాట. సో మినప్పప్పు వచ్చేసి ప్రోటీన్ ఫుడ్. సో మనం రోజు ఒక లడ్డు తిన్నామంటే చూసారా అసలు ఎన్ని ఉపయోగాలు. ఒక్క లడ్డులో ఇన్ని ఇంగ్రీడియంట్స్, బెనిఫిట్స్ కూడా ఉంది కాబట్టి సో డోంట్ మిస్ ఇట్. ఇంకా ఈజీ ప్రాసెస్ కాబట్టి మనం ట్రై చేయడానికి కూడా పెద్ద కష్టమేం కాదు. సో ఒకసారి ట్రై చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూసుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.